సభాధ్యక్షులు మిత్రులు తిరుపతి గారు, వేదికపై ఉన్నటువంటి గౌరవనీయులు పూజ్యులు మా ప్రియతమ నాయకులు గౌరవ మంత్రివర్యులు పెద్దలు శ్రీధర్ బాబు గారు, పూజ్యులు కీర్తిశేషులు దివంగత నేత శ్రీపాదరావు గారి యొక్క 25వ వర్ధంతి సందర్భంగా మరి ఇక్కడ వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, వేదికపై ఉన్నటువంటి పెద్దలు, మాజీ పార్లమెంట్ సభ్యులు, చెన్నూరు శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ వివేక్ గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు బెల్లంపల్లి శాసనసభ్యులు, అదేవిధంగా మా మిత్రులు మా శ్రేయభిలాషి రామగుండం శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజు ఠాకూర్ గారు, పెద్దలు గౌరవనీయులు మా తండ్రి గారితోని ఐఎన్టీస్లో సీనియర్ నాయకులు ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు వెంకట్రావు గారు, జనక్ ప్రసాద్ గారు, వేదికపై ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. చాలా కాలాతీతమైంది, మా పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకున్నా. ఈరోజు మీ లక్ష్మణ్ కుమార్గా 15-20 సంవత్సరాలకెళ్ళి ఒకటే పార్టీ ఒకటే జెండా నమ్ముకొని ఎన్ని కష్టాలైనా ఎన్ని ఇబ్బందులైనా మీ అందరి దయతో, ధర్మపురి ప్రజల యొక్క దయతో, ఆ లక్ష్మణ ఆశలతో శాసనసభ్యుడు ఎన్నికై పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారు, మా ప్రియతమ నాయకులు శ్రీధర్ బాబు గారి యొక్క సహకారంతో ప్రభుత్వ విప్పుగా మరి అధికార పరంగా అయినటువంటి మొదటి మీటింగ్లో మన మంత్రి నుంచి మా యువ నాయకుడు పెద్దలు గౌరవనీయులు ఈ ప్రాంతానికి పెద్ద దిక్కున్నటువంటి పెద్దలు వెంకటస్వామి గారి యొక్క మన మనవడు, అదేవిధంగా డాక్టర్ వివేక్ గారి యొక్క కొడుకు వంశీ గారిని పార్లమెంట్ అభ్యర్థిగా ఈరోజు పరిచయం చేసుకుంటూ పెద్ద ఎత్తున మీరు ఆశీర్వదించి గెలిపించాలని చెప్పి సవినయంగా మనవి చేసుకుంటున్నా. దయచేసి మీరు అందరూ కూడా మనవి చేసుకోండి. ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నేతృత్వంలో పట మన జిల్లాకు సంబంధించిన పెద్దలు శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో ఏదైతే ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీ పథకాల్లో పట 4 గ్యారంటీ పథకాలు ఇచ్చిన మాట అమలు చేస్తున్నటువంటి సందర్భంలో పట మీ అందరికీ తెలుసు. ఈరోజు గెలిచిన 4 నెలల నుంచి క్షేత్రస్థాయిలో కానీ, నియోజకవర్గ స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ మీ అందరి కార్యకర్తల కష్టంతో గెలిచిన శాసనసభ్యులందరం కూడా కష్టపడి పనిచేస్తున్నాము. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పట దేశంలో రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి చేయాలనుకున్న పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడిగా మా యువ నాయకుడు, మా తమ్ముడు, వారి కుటుంబం మాకు అన్ని విధాలు ఆదుకున్నటువంటి కుటుంబం నుంచి వారి యొక్క డాక్టర్ వంశీ గారిని గెలిపించే విధంగా మేమందరం బాధ్యత తీసుకుంటాం. పెద్దలు శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో నేను కానీ, మా రాజు ఠాకూర్ కానీ, విజయరమణారావు గారు కానీ, అదేవిధంగా ప్రేమ్ సాగర్ రావు గారు కానీ, మా డాక్టర్ వివేక్ గారు, వినోద్ గారు మేమందరం కూడా కలిసి కట్టుగా ఏదైతే ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ నియమించినటువంటి వంశీ గారిని పెద్ద ఎత్తున గెలిపించాలని చెప్పి మనవి చేసుకుంటూ ఒక్క మాట చెప్పదలుచుకున్నా. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మా మాదిగ సోదరులందరికీ చేతులెత్తి దండం పెడుతున్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఒక మాదిగ వర్గంకి చెందిన వాడిని నన్ను జిల్లా పరిషత్ చైర్మన్ చేసింది, రాష్ట్ర ఎస్సీ కార్పొరేట్ చైర్మన్ చేసింది. జాతీయ కాంగ్రెస్ పార్టీలో నాకు 3 సార్లు 4 సార్లు టికెట్ ఇచ్చింది. పెద్దలు శ్రీధర్ బాబు గారు ఎప్పుడు కూడా మా లక్ష్మణ్ కుమార్ ఒక మాదిగ వర్గంకి వచ్చి మా లక్ష్మణ్ కుమార్కి సమతుల్యంగా న్యాయం జరగాలని మొన్న ముఖ్యమంత్రితో మాట్లాడి కూడా నాకు విప్పుగా నియమించినారు. ఈ పార్లమెంట్ ప్రాంతానికి సంబంధించిన మా వంశీకు లక్ష్మణ్ కుమార్ మాదిగ వర్గం నుంచి మా కులస్తులందరికీ దండం పెట్టి చెప్తున్నా, మీకు అండగా ఉంటా, మీ కుటుంబ సభ్యుడిగా ఉంటా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు చేతులు జోడించుకుంటున్నా. దయచేసి మా మిత్రుడు, మా తమ్ముడు, మాకు 20 సంవత్సరాల రాజకీయ పరంగా కలిసి పార్లమెంట్ సభ్యుడిగా మేము పెద్దలు శ్రీధర్ బాబు నాయకత్వంలో తీసుకెళ్ళాలి. కాబట్టి మీరు పెద్ద ఎత్తున ఆశీర్వదించి మమ్మల్ని అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన వంశీని గెలిపించాలని చెప్పి మరొక్కసారి పేరు పేరున మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా చేతులెత్తి మనవి చేసుకుంటున్నా. మీ అందరికీ తెలుసు 10 సంవత్సరాలకెళ్ళి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎన్ని విధాల ఇబ్బందులు పెట్టినా, ఎన్ని విధాల కష్టాలు పెట్టినా, పోలీస్ కేసులు పెట్టినా, అవమానాలు పెట్టినా, ఈరోజు నాకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ జెండా భుజాన్ని వేసుకొని పెద్దలు శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో మీరు కష్టపడి పనిచేసిళ్ళు. ఈ గ్రామాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పక్షాన్ని ఒకటే మరీ చేసుకుంటున్నా. ఇలా యువకుడు ఒక రాజకీయంగా ప్రజా జీవితం కలిసినటువంటి వంశం కలిసినటువంటి ఇలా వంశీకిట్ట మన అవకాశం ఇచ్చినట్టయితే ఎల్లవేళలా మేము మా నిజవర్గంలో ఏ విధంగా అందుబాటులో ఉంటున్నాం పెద్దలు శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో ఎప్పుడు పిలిచినా ఎవరి కష్టం వచ్చినా పార్టీలో ఎవరికి ఏ వర్గానికి కష్టం వచ్చినా మా వంశీ అండగా ఉంటాడన్న విషయాన్ని
మరొక్కసారి సవినయంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్.